school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల చేత పూజలు అందుకుంటూ హిందువుల కోరికలు తీర్చే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ధార్మిక సంస్థ అయిన టీటీడీ పైన జగన్ ముఠ పగబట్టిందని తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఎం ఉమేష్ రావు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వన్నెక్కుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఎం ఉమేష్ రావు, తంగళ్లపాలెం పిఎస్సిఎస్ చైర్మన్ భీమాల భాస్కర్ ముదిరాజ్, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, నాయి బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంట్ సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. హిందూ వ్యతిరేక నైజాన్ని నరనరాన జీర్ణించుకున్న ఈ సైకో జగన్ రెడ్డి బృందం ఏదైతే తమ పాలనా కాలంలో చేసిన అవినీతి అక్రమాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే వెలుగు తీయడాన్ని చూసి వెన్నులో వణికి పుట్టిన ఈ వైసీపీ బృందాలు ఆ టీటీడీ ఏదైతే మనం కలియుగ దైవంగా కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ధార్మిక సంస్థ అయినటువంటి టీటీడీలో వాళ్ళు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం, అవి దేశ ప్రపంచ స్థాయిలో అవి చూసి అక్కడ ఆ హిందూ భక్తులు ఆ వెంకన్నను కొలిచే వాళ్ళు తమ మనోవేదాన్ని వ్యక్తపరుస్తూ ఎందుకు ఇలా జరిగిందని ఒక్కొక్కటి విచారణ చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క అక్రమాల ఆ రూపాలు ఎలా ఉన్నాయంటే చాలా వికృతంగా, అంటే తినే ఆహారంలో, అలాగే మనం కొలిచే దైవాన్ని కొంత మార్ఫింగ్ చేసి చూపెట్టడము, అలాగే అక్కడ లేని తొక్కిసలాట జరిగిపోయింది, తిరుమలకి ఎవరు రాకూడదు అనడము, అలాగే మూగజీవాలని అందరూ కూడా ప్రకృతిగా చూసి మూగజీవాలని అందరూ కూడా మూగజీవాలని పెంచాలి, వాటిని సంరక్షించాలని ఏదైతే మనం నినాదం తీసుకుంటామో దానిలో భాగంగా గోశాలని టీటీడీ నిర్వహిస్తూ ఉంది. ఇటువంటి వాటి అన్నిటిపైన కూడా క్రమంగా అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి ఇప్పటి వరకు, అంటే ఈరోజు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారి పైన ఏఐ సాంకేతికతని ఉపయోగించుకొని ఒక డీప్ ఫేక్ వీడియోలు, కొన్ని ఫొటోస్ని, మార్ఫ్డ్ ఫొటోస్ని రిలీజ్ చేసి ఆయన ప్రతిష్టను దిగజార్చి తద్వారా అతన్ని లొంగ తీసుకోవాలనుకోవడం, అలాగే టీటీడీ ప్రతిష్టను కూడా మంట కలిపి ఇక్కడ ఈ హైందవ సమాజాన్ని నిర్వీర్యం చేయాలనేసి కుట్ర చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈరోజు రిలీజ్ చేసిన ఆ బిఆర్ నాయుడు గారి ఆ ఫేక్ వీడియోలు కానీ ఆ ఫోటోలు కానీ చూస్తే వాళ్ళ యొక్క తత్తరపాటు తెలుస్తోంది. నాయుడు గారు చెప్పినట్టుగా ఎడిటింగ్ చేయడం కూడా చేతగాని దద్దమ్ములు ఏదో తొందరపాటులో ఎడిటింగ్ చేసి ఆయన ఏదో భయపెట్టి లేదా ప్రభుత్వాన్ని ఏదో ఇరుకుని పెట్టి తమ జోలికి రాకుండా చేసుకోవాలనుకుంటున్నారు. కానీ కలియుగ దైవం వెంకన్న వదిలిపెట్టడు. వాళ్ళు చేసినటువంటి ఈ గోశాల అక్రమాలు కానివ్వండి, అలాగే లేని ఆ రద్దీని సృష్టించి ఆ రోజు వైకుంఠ ఏకాదశి టికెట్లు జారీలో ఆ భక్తుల మధ్య గందరగోళం సృష్టించి కొంతమంది తొక్కిసలాట జరగడానికి కారణమైనట్టుగా విచారణలో తేలింది. అది కానివ్వండి, అలాగే పరకామణి దొంగతనం కేసులో ధర్మకర్తల మండలిగా ఇప్పుడు ఉన్నటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు ఏదో రాజీకి పోయినట్టుగా కొన్ని ఫేక్ వీడియోలు, ఫేక్ వార్తల్ని ప్రచారం చేసి ఆ విధంగా ధర్మకర్తల మండలి మొత్తాన్ని కూడా వాళ్ళ యొక్క దీన్ని స్థైర్యాన్ని దెబ్బతీసి వాళ్ళని మానసికంగా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని లొంగ తీసుకోవాలనేసి నాడు చైర్మన్లుగా పనిచేసిన తిరుపతి డ్రామా ఆర్టిస్టు భూమన కరుణాకర్ రెడ్డి, తర్వాత జగన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, వాళ్ళకు సహకరించిన ఒక అధర్మారెడ్డి, అంటే ధర్మం ఏనాడు పాటించని ధర్మారెడ్డి అంత గొప్ప ధార్మిక సంస్థకు అప్రతిహతంగా ఆయన ఈవోగా కొనసాగాడు. ఆ కొనసాగడం దేనికంటే మొత్తం పాపాలు చేయడానికే.
వీళ్ళందరూ కలిసి ఆ హైందవ దీన్ని నాశనం చేయాలి, టీటీడీ ప్రతిష్టను మంటగలపాలని చూశారు. దానిలో భాగంగానే ఈరోజు బిఆర్ నాయుడు గారి వీడియోల్ని రిలీజ్ చేసిన వెంటనే అవి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై నుంచి తొలగించడం చేశారు. అంటే ఈ లోపల ఏం తెలియని వాళ్ళు ఏదో వీడియో పెట్టారు, ఎవరో చూద్దామని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఏదో దాన్ని ఏంది చూసే లోపు అసలు పోస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ ప్లాట్ఫామ్స్లో తీసేయడం జరిగింది. అయినా సరే బిఆర్ నాయుడు వాళ్ళ టీం వెళ్ళి సైబర్ క్రైమ్ పోలీసులకి రిపోర్ట్ చేయడం జరిగింది. ఇటువంటి ఈ దుశ్చర్యలకి పాల్పడకుండా నీతిగా నిజాయితీగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలు చేస్తే బాగుంటుంది. కానీ భూమన కుటుంబానికి కానీ అటు జగన్ కుటుంబానికి కానీ ఏనాడు కూడా నీతి నియమాలు లేవు. వాళ్ళు ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేసిన చరిత్ర వాళ్ళకి లేదు. ఇది చాలా తీవ్రంగా పరిగణించాలి. రాబోయే రోజుల్లో ఇటువంటి చర్యలు ఏ కాడికి దారితీస్తాయనేసి ఇప్పుడున్న యువతరానికి ఒక విధంగా ఆలోచన కలుగుతూ ఉంది. ఎందుకంటే ఒక 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 ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులపైన ఎంతో కొన్ని సంవత్సరాలుగా ఒక అంచెలంచెలుగా తమ యొక్క దీన్ని పెంచుకుంటూ వచ్చిన కొన్ని ధార్మిక సంస్థలపైన వ్యవస్థలపైన ఈ 5 ఏళ్లలో ఈ విధంగా ఈ వైసీపీ ఈ సైకో ముఠాలు ఈ విధంగా దాడులు చేయడం, వాటి యొక్క ప్రతిష్టని దిగజార్చాలని చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలని మొత్తం కూడా పౌర సమాజం దీన్ని బహిష్కరించాలి. ఇటువంటి వారిని అదేదో పాత రోజుల్లో చెప్పినట్టుగా బయట ఎక్కడో ఒక అండమాన్లోనో లేకపోతే ఇంకొక దీంట్లో ఈ చీకటి కారాగారాల్లో వేసి వీళ్ళ ఆలోచనలు బయట ప్రపంచానికి తెలియకుండా, అంటే ఇంకొకరు ఆ విధంగా తయారు కాకుండా చేయాలనేసి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఎక్కడ డిమాండ్ చేయట్లేదు, చేతులు జోడించి పౌర సమాజాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇటువంటి మానసిక ఈ రోగుల్ని, ఇటువంటి మానసిక పైశాచిక ఇటువంటి వ్యక్తుల్ని వెంటనే సంఘ బహిష్కరణ చేయాలని చెప్పి కోరుతున్నాం.